ఈసారి మేము సంక్రాంతికి ఊరెళ్ళలేదు. మేము రాలేదని మా అత్తమ్మ, మావయ్య హైదరాబాద్‌కొచ్చేసారు. అందరూ కలిసుంటే ఎక్కడైనా పండగలాగానే ఉంటది గదా! ఈసారి మా సెలబ్రేషన్స్ అన్నీ హైదరాబాద్‌లోనే. అయితే భోగి రోజు మార్నింగ్ లేచి దోస పోసుకొని తినేసి ఇక్కడ కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే అక్కడికొచ్చాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ మాత్రం చాలా వెరైటీ ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. కాస్ట్ అన్ని చాలా ఎక్కువున్నాయి. లోపల అన్ని ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. బయట మాత్రం ఇలా ఉంది. ఇక్కడ కూడా షాపింగ్ అంటే క్లాత్స్, క్లిప్స్ ఇట్లాంటివి ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్ని పెట్టారు. ఒక పక్క స్టేజ్ వేసి అక్కడ సాంగ్స్ పాడుతున్నారు, డాన్స్ ఏస్తున్నారు. చిన్న పిల్లలకి ఇట్లా మధ్యలో గేమ్స్ కూడా పెట్టారు. ఒక్కొక్కటి 100 రూపీస్ 10 మినిట్స్ కి. కాస్ట్ మాత్రం చాలా ఎక్కువున్నాయి. ఒక పాప్‌కార్న్ 100 రూపీస్ అంట. అంత చిన్న పాప్‌కార్న్. పిల్లలు మాత్రం ఇవన్నీ చూసి అస్సలు వదలరు. వాళ్ళు అదే క్యాష్ చేసుకొని చాలా కాస్ట్ పెట్టేశారు. కాసేపు మా పిల్లల్ని అలా ఆడిపిచ్చి ఇంక ఎన్టీఆర్ గార్డెన్స్‌కి తీసుకొచ్చాం. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా తిరగడానికి ఉంటది గదా అని చెప్పి. మేము ఇంటి నుంచి కొంచెం ఫుడ్ కూడా తెచ్చుకున్నాం. అంటే కందికాయలు అవి మా అత్తమ్మ ఉడకబెట్టి తీసుకొచ్చారు. ఇంక ఊర్లో దొరికిన మా చెట్లకు కాసాయి జామ పండ్లు అవి కూడా తెచ్చారు. వాటికి కూడా ఉప్పు, కారం, నిమ్మకాయ అన్ని పిండుకొని మంచిగా కట్ చేసుకొని వచ్చాం ఇంటి నుంచే. అందరం కూర్చొని ఒక చోట అవన్నీ ఖాళీ చేసేసాం. ఇలానే తింటూ మంచిగా ముచ్చట్లేసుకున్నాం. మా పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారు ఆ చుట్టూ. ఇంటికెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది.